ఓకే 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 సారీ సార్. ఆన్లైన్. సో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి డేటాని సార్టింగ్ చేయడం ఒక చేద్దాం అండ్ డేటాని మ్యానిపులేట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? రియల్ టైంలో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, ఇందాక చెప్పా కదా, ఒక టేబుల్ నుంచి డేటా వెళ్ళాలి. ఓకే, డేటా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బై మిస్టేక్ నంబర్స్ మధ్యలో స్పేసెస్ వచ్చినాయి. ఫైల్ లోంచి లోడ్ అయ్యేటప్పుడు డ్యూ టు సమ్ రీజన్ స్పేసెస్ అనేవి వచ్చినాయి అనమాట. సో ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్లోకి వెళ్ళిపోయేటప్పుడు స్పేసెస్ రిమూవ్ చేసి పంపాలి. సో ఇలాంటివి చేయడానికి వి యూజ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో విల్ స్టార్ట్ హియర్. సో నేను చెప్పా కదా, ఆర్డర్ బై అంటే ఏంటి, ఏ టు జెడ్ అండ్ జెడ్ టు ఏ. లైక్ నెంబర్స్కి వచ్చేప్పటికి 1 to 10 ఆర్ 10 to 1. ఓకే, అసెండింగ్ అంటే కింద నుంచి పైకి, డిసెండింగ్ అంటే పై నుంచి కిందకి. ఓకేనా? ది ఆర్డర్ బై క్లాస్ ఇన్ SQL యూజ్డ్ టు సార్ట్ ద రిజల్ట్ set of queries by one or more columns. It helps organize data in either ascending or descending order, make it easier to analyze and present data in a meaningful way. సో డేటాని మీనింగ్ఫుల్ వేలో ప్రజెంట్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో క్వైరీ రాస్తాను. ఓకే, నిన్న డిస్టింక్ట్ అన్ని అందరికి అర్థమైందా? అర్థమైంది కదా. సేమ్ ఆర్డర్ బైలో కూడా సేమ్ అదే థింగ్ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఒక క్వైరీ రాసి చూపిస్తాను. సో నేను ఇక్కడ మల్టిపుల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాను. ఈచ్ డేటాబేస్ యూజ్ చేసేటప్పుడు స్విచ్ అవుతా ఉంటా. సో క్లియర్గా చూడండి. సో ఫ్లిప్కార్ట్ అనే టేబుల్ నిన్న క్రియేట్ చేసాం. నిన్న ఫ్లిప్కార్ట్ అనే డేటాబేస్ని క్రియేట్ చేసాం. సో ఐఎమ్ యూజింగ్ దట్ టేబుల్. సో దీంట్లో 3 టేబుల్స్ ఉన్నాయి, కస్టమర్ ప్రొడక్ట్స్ అని. సో ఐఎమ్ టేకింగ్ ద ప్రొడక్ట్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, లైక్ ప్రొడక్ట్ ఐడి, నేమ్, కేటగిరీ, ప్రైస్, స్టాక్ ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ నేను స్టాక్ హైయర్ ఎక్కువ స్టాక్ ఉన్నది నుంచి తక్కువ స్టాక్ కి చూడాలి అనుకుంటే వాట్ ఐ నీడ్ టు అప్లై? డిసెండింగ్. ఓకే, డిసెండింగ్. సో ఇఫ్ ఐ అప్లై ఆర్డర్ బై డిసెండింగ్, ఐ కెన్ సీ ఓకేనా. ఇఫ్ నేను అసైనింగ్ పెడితే ఏమైంది? స్మాల్ టు బిగ్ వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? అసైనింగ్ డిసైనింగ్ క్లియరా? సో ఇఫ్ అప్లై ద సేమ్ థింగ్ ఆన్ ప్రొడక్ట్ నేమ్, అప్పుడేమైంది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇప్పుడు ఇది అసెండింగ్ లో ఉంది కాబట్టి A to Z అనేది చూపిస్తుంది అనమాట. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో ఇక్కడ ABCD లేదు కాబట్టి H తో స్టార్ట్ అయింది. సారీ, ప్రొడక్ట్ నేమ్ C తో స్టార్ట్ అయింది. సో ఇట్ గోస్ అప్ టు S అనమాట. సో ఇఫ్ ఐ పుట్ డిసెండింగ్, కింద ఉన్న స్మార్ట్ ఫోన్ అనేది ఫస్ట్ కి వస్తుంది. సో ఏదైతే కాఫీ మేకర్ ఉందో అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు క్లియరా? అసెండింగ్ డిసెండింగ్ క్లియరా? సో ఇక్కడ ఏంటంటే డేటాబేస్ లో మనం ఏం చేంజ్ చేయట్లా. ఇక్కడ మన సెలెక్ట్ క్వైరీ అనేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, సెలెక్ట్ క్వైరీ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం అంటే, మన అవుట్పుట్ ని ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆ అవుట్పుట్ ని ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి పాస్ చేయడానికి యూజ్ చేస్తాం సెలెక్ట్ క్వైరీ అనేది. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డేటాబేస్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మీరు ఒక సెలెక్ట్ క్వైరీ వాడితే అది డేటాబేస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. సో మీరు ఏదైతే క్వైరీ రాస్తున్నారో, సెలెక్ట్ క్వైరీ రాస్తున్నారో, అది మీరు అవుట్పుట్ లో చూస్తున్నప్పుడే ఫిల్టర్ అయి వస్తుంది అనమాట డేటా అనేది. అసెండింగ్ డిసెండింగ్ అని పెడుతుంది కదా, ఇది మీరు ఫిల్టర్ మిడిల్ లో చేస్తున్నారు. డేటాబేస్ లో యాజ్ ఇట్ ఈస్ అలాగే స్టోర్ అయి ఉంటుంది అనమాట. దాంట్లో ఏం చేంజ్ ఉండదు. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు అప్లై మల్టిపుల్ ఆర్డర్ బై ఆన్ మల్టిపుల్ కాలమ్స్, సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో ఐఎమ్ ఓపెనింగ్ ఇన్ పెయింట్. సో సేమ్ డిస్టింక్ట్ ఏమవుతుంది, 2 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆర్డర్ బై ఈ రెండు కాలమ్స్ మీద కనుక నేను ఆర్డర్ బై అనేది అప్లై చేస్తే ఏమైందంటే, సో ఇట్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ సింగిల్ వాల్యూ. ఓకే, సో ఇది ఎలా ప్రింట్ చేసుకుంటుంది అంటే, సేమ్ అలాగే డిస్టింక్ట్ లాగే 1
ఫర్ ఎగ్జాంపుల్ 3 కూడా బాగాలే ఉంది అనుకోండి. ఓకే 4 సారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, యూనిక్ డేటా ఉంది. సో ప్రింట్ చేసినప్పుడు ఎలా ప్రింట్ చేసింది అంటే ఫస్ట్ ఏదైతే మీరు రాస్తారో ఆర్డర్ బైలో ఫస్ట్ కాలం ఇట్ విల్ టేక్ దట్ వన్ అనమాట. సో దాన్ని అసెండింగ్ అయితే అసెండింగ్, డిసెండింగ్ అనే డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేసింది. ఇన్ కేస్ ఒకటే నెంబర్ ఉంది అనుకోండి, ఒకటే వాల్యూ ఉంది అనుకోండి, దెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ వన్. సో సెకండ్ లో ఏది ముందు వస్తుందో దాని మీద మీరు అసెండింగ్ అని రాస్తే అసెండింగ్, డిసెండింగ్ అని రాస్తే డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. ఓకేనా? సో ఒకసారి క్వైరీ రాస్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ నేమ్ రాశాను. వాట్ ఐ డూ, ఐ మేక్ ఇట్ యాజ్ అ కేటగిరీ, ఎందుకంటే కేటగిరీస్ లో డూప్లికేట్స్ ఉన్నాయి. GORY కేటగిరీ డిసెండింగ్ అని రాశాను. ఓకే, సో ఇన్ కేస్ ఫర్నిచర్ అని 2 వచ్చినాయి. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను ప్రైస్ మీద అసెండింగ్ రాశాను అనుకోండి, ప్రైస్ అసెండింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వచ్చినాయి అండ్ సెకండ్ కాలంకి వెళ్ళింది అనమాట. సెకండ్ కాలంకి వెళ్ళి సో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో అది ముందు ప్రింట్ అయింది, హైయెస్ట్ వాల్యూ అనేది తర్వాత ప్రింట్ అయింది. ఇఫ్ ఐ రైట్ డిసెండింగ్ హియర్ 300 అనేది ముందు ప్రింట్ అయింది, ఏదైతే 120 ఉందో అది సెకండ్ ప్రింట్ అయింది అనమాట. క్లియరా? ఓకే, ఫస్ట్ కాలం ఏదైతే రాస్తారో ఆర్డర్ వేలో అది యాస్టీస్ గా A to Z ఆర్ 1 to 10 అలా ప్రింట్ చేసుకున్నది ఇఫ్ ఇట్ ఈస్ అన్ అసెండింగ్. ఇన్ కేస్ దాంట్లో కనుక రిపీటెడ్ వాల్యూస్ ఉంటే అప్పుడు ఇట్ విల్ గో టు ద సెకండ్ వన్ అండ్ ఇట్ విల్ చెక్ అనమాట. క్లియరా? ఏదైనా అర్థం కాలేదా సార్టింగ్ అనేది? ఫస్ట్ ఆర్డర్ బై లో కేటగిరీ అసెండింగ్ ఇచ్చి ప్రైస్ డిసెండింగ్ ఇవ్వచ్చు అట్లా. అర్థం కాలేదండి. ఇప్పుడు ఆర్డర్ బై లో కేటగిరీ ఇచ్చారు కదా, అది అసెండింగ్ ప్రైస్ డిసెండింగ్ ఇచ్చుకో. ఎలా అయినా ఇవ్వచ్చు అండి. అప్పుడు మనకి కేటగిరీ ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుందా ప్రైజ్? మీరు ఆర్డర్ బై లో ఫస్ట్ ఏది రాస్తారో అది ఫస్ట్ ట్రిగ్గర్ అయిందండి. ఓకే. ఇన్ కేస్ నేను ప్రైస్ ముందు పెట్టి కేటగిరీ తర్వాత పెడితే సో ఇట్ విల్ స్టార్ట్ విత్ ద ప్రైస్ అనమాట. సో అంటే ఆర్డర్ బై కూడా కాలం వైజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందా సార్? ఆర్డర్ బై అనేదండి కాలం వైజ్ పర్ఫార్మెన్స్ ఉంటుందా? డిస్టిక్ గానీ కాలం వైజ్ పర్ఫార్మ్ చేసినట్టు? ఒక్క నిమిషం, రెండింటిని కలపొద్దండి. ఓకే, డిస్టింక్ట్ అనేది ఏంటంటే జస్ట్ ఫిల్టర్ చేసుకోవడానికి. ఇది ఏదైతే ఆర్డర్ బై ఉందో ఇది డేటాను సార్ట్ చేసుకోవడానికి అనమాట. సార్టింగ్ అంటే A to Z అలా అనమాట. మీకు ఫిల్టర్ కి సార్టింగ్ డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. ఓకే, ఆర్డర్ బై లో కూడా అంటే ఇక్కడ ఏంటంటే థీరీస్ ఏముంటది అనమాట. సో ఇప్పుడు ఇలా వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇలా వాల్యూస్ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి దీని మీద, ఆర్డర్ బై మీద. క్లియర్ అండి ఆర్డర్ బై ఇది. ఇప్పుడు ఆర్డర్ బై ఇట్లా ప్రైస్ డిసెండింగ్ కేటగిరీ అసెండింగ్ కాకుండా మళ్ళీ ఇన్ ఆపరేటర్ వచ్చేసి ప్రైస్ అండ్ కేటగిరీకి డిసెండింగ్ అట్లా ఇచ్చుకోవచ్చా? మీరు అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదు, బట్ ఇక్కడ మీరు వేర్ కండిషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఐడి ఈక్వల్ టు వేర్ ఐడి ఇన్ 1, 2, 3, 4. అంటే సార్ మనకి లైన్ నెంబర్ 3లో మనము పెట్టుకోవచ్చు ఆర్డర్ బై 2 పక్కన కాలమ్స్ కి ప్రైస్ కేటగిరీకి డిసెండింగ్ ఇచ్చాం కదా 2 టైమ్స్. అలా కాకుండా ప్రైస్ కేటగిరీకి ఒకేసారి డిసెండింగ్ ఆర్ అసెండింగ్ అసైన్ చేయొచ్చా అని. మీ క్వశ్చన్ అర్థం కాలేదండి. ఇప్పుడు మనకి ప్రైస్ కాలం దగ్గర డిసెండింగ్, ఇందాక కేటగిరీ కాలం దగ్గర కూడా డిసెండింగ్ ఇచ్చాము. అవును, దాన్ని మనం 2 టైమ్స్ పెట్టాం కదా సార్, ప్రైస్ డిసెండింగ్ కేటగిరీ డిసెండింగ్ అని. అవునండి. అలా కాకుండా ఇన్ ఆపరేటర్ వాడి 2 కాలమ్స్ కి ఒకేసారి డిసెండింగ్ ఇవ్వొచ్చా అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ అనేది ఫిల్టర్ కండిషన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను రాసిన క్వైరీ చూడండి. వేర్లో నేను నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవిటిని డిఫైన్ చేశాను. ఓకే, ఆర్డర్ బై అనేది దేనికి వాడతాం అంటే డేటాని ప్రింట్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని సార్టింగ్ చేయడానికి వాడతాం అనమాట. ఓకే, సో అసెండింగ్ డిసెండింగ్ అనేది ఏంటంటే డేటాని సార్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇన్కి ఆర్డర్ బైకి సంబంధం లేదు. ఓకే సార్, అండర్స్టూడ్.
అవును, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందా? వేర్ కండిషన్ కూడా వాడారు. ఓకే, సో ఇప్పుడు మీరు సెలెక్ట్ సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఆర్ From కాలమ్ table name. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం యాడ్ అయినాయి? వేర్ Where కండిషన్. ఇంకా ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? order by column name. కాలమ్ నేమ్ Ascending or descending. ఆర్ డిసెండింగ్. Yes. ఇక్కడ వరకు క్లియరా? నో డౌట్స్ రైట్? ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకేనా? సో జస్ట్ ఇది సార్టింగ్ కి అనమాట. మన టేబుల్లో డేటా ఉంది, మనకు కావాల్సినట్టు సార్ట్ చేసుకోవడానికి ఇవి స్టెప్స్ అనమాట. ఓకే, క్లియర్ కదా? ఏ డౌట్ లేదు. ఓకే, మీకు ఫిల్టరింగ్ సార్టింగ్ రెండు పర్ఫెక్ట్. ఓకేనా? సో విల్ గో టు ద ఫంక్షన్స్. సో ఇప్పుడు దాకా ఏం చేసాం అంటే డేటాని ఫిల్టర్ చేసాం, సార్టింగ్ చేసాం. ఇది లాస్ట్ అనమాట. దీంట్లో ఇది కొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో నేను మాక్సిమం చాలా వరకు కవర్ చేయడానికి చూస్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం అంటే మ్యానిపులేట్ చేయడానికి. ఇందాక చెప్పా కదా, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి డేటా పంపిస్తున్నారు, లేదా మీరు ఒక డేటా లిస్ట్ ఒక క్వైరీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాడు ఏం చెప్తాడంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఉంది, డాలర్లో ఉంది, దాని రూపీస్కి క్యాలిక్యులేట్ చేసి పంపాలి. ఓకే, సో లేదా ఇన్ కేస్ నేమ్స్ పంపిస్తున్నారు, నేమ్స్ పంపించేటప్పుడు ఆ పౌండ్ ప్లేస్లో XXX వెళ్ళాలి. ఇన్ కేస్ నేమ్లో కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనం ఆస్కింగ్ చేసి పంపాలి. ఓకే, లేదా పిఎఫ్ 2 or 3 క్యారెక్టర్స్ తీసేసి ఓన్లీ ఫ్యూ వాల్యూస్ పాస్ చేయాలి. ఓకే, ఇలాంటి కండిషన్స్ రియల్ టైంలో మనకు చాలా వస్తాయి. సో వాటికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. సో ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ కాలంలో ఒక డేటా ఉంటుంది, దాన్ని పాస్ చేసేటప్పుడు లేదా చూపించేటప్పుడు వేరే విధంగా చూపిస్తాం అనమాట, మ్యానిపులేషన్ అనమాట. ఓకే, సో ఫంక్షన్స్ వచ్చేసి 2 types ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏంటంటే సింగిల్ రో ఫంక్షన్, నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ రో ఫంక్షన్. ఓకే, సింగిల్ రో ఫంక్షన్ అంటే వెరీ సింపుల్. మీకు ఏదైతే కాలమ్స్ ఉంటాయి కదా, కాలమ్స్ ఒక్కొక్క రో తీసుకోండి, ఒక్కొక్క రోని మీరు పాస్ చేస్తారు ఫంక్షన్కి, అది అవుట్పుట్లో ఒక్కొక్క రోని ప్రింట్ చేసిద్ది అనమాట, మ్యానిపులేట్ చేసి. మల్టిపుల్ రో ఫంక్షన్ ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్ ఒకేసారి పంపిస్తారు, అవుట్పుట్లో ఒకటే ప్రింట్ చేసిద్ది అనమాట. క్లియరా ఇది? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ని పాస్ చేశాను. ఓకే, నేమ్ అనేది స్మాల్ లెటర్స్ ఉంది, దాన్ని క్యాప్స్ చేసి పంపిస్తాను. సో ఎవ్రీ నేమ్ స్మాల్లో వెళ్ళేది, అవుట్పుట్లో ఏంటి క్యాప్స్లో ప్రింట్ అయ్యింది. వేరేజ్ సమ్ ఉంటుంది, సమ్, మీన్, మ్యాక్స్ ఇలాంటివి ఉంటాయి. అవేంటంటే ఓవరాల్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఉంది, ఓవరాల్ టేబుల్లో శాలరీ కాలం తీసుకుని అవన్నింటిని సమ్ చేసి మీకు ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ చేసింది అనమాట. ఓకే, సో మీరు ఓవరాల్ ఎంప్లాయీస్కి ఎంత పే చేస్తారో తెలుసుకోవాలంటే సమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి మల్టిపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ పాస్ చేసి జస్ట్ నాకు కావాల్సిన సమ్ అనేది ప్రింట్ చేసుకుంటాం. ఇది క్లియరా? సింగిల్ రో మల్టిపుల్ రో ఫంక్షన్స్కి క్లారిటీ వచ్చేసిందా? ఒరిజినల్ డేటాబేస్ లో డేటా అయితే మారదు. ఒరిజినల్ డేటాబేస్లో టేబుల్లో ఏదైతే డేటా ఉంటుందో అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే సీక్వల్లో 2 types ఆఫ్ క్వైరీస్ ఉంటాయి. ఒకటి నార్మల్ సెలెక్ట్ క్వైరీ, రెండు ఆపరేషన్ క్వైరీ అంటారు. ఓకే, డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారు, నేను జస్ట్ ఆపరేషన్ క్వైరీ అన్నా. ఆపరేషన్ క్వైరీ అంటే ఏంటంటే ఏదైతే టేబుల్లో ఉన్న డేటాని ఇంపాక్ట్ చేస్తుందో దాని ఆపరేషన్ క్వైరీస్ అంటారు. లైక్ డిలీట్, అప్డేట్, ట్రంకేట్, ఇవన్నిటిని ఆపరేషన్ క్వైరీస్ అంటారు. సెలెక్ట్ క్వైరీ అంటే ఏంటంటే అది ఎటువంటి ఇంపాక్ట్ చేయదు, జస్ట్ రికార్డ్స్ని ఫెచ్ చేసి చూపించింది. ఓకేనా? ఈ సెలెక్ట్ క్వైరీ ఏంటంటే టేబుల్లో డేటాని ఎటువంటి మోడిఫై చేయదు, మీరు తెచ్చుకునేటప్పుడు డిఫరెంట్ వేస్లో దాన్ని ఫిల్టర్, సార్టింగ్ అండ్ మ్యానిపులేషన్ చేసి చూపించచ్చు సింపుల్గా. క్లియరా? నో డౌట్స్ రైట్? ఓకే, సో సింగిల్ రో ఫంక్షన్స్ అగైన్ మల్టిపుల్ వేస్లో డిఫైన్ అయ్యి ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఆన్ క్యారెక్టర్స్ కాలమ్స్ మీద అప్లై చేస్తే ఫంక్షన్ని దాన్ని క్యారెక్టర్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ న్యూమరికల్ వాల్యూస్ మీద అప్లై చేస్తే న్యూమరిక్ ఫంక్షన్ అంటారు. డేట్ కాలమ్స్ మీద చేస్తే డేట్ ఫంక్షన్ అంటారు. కన్వర్షన్ ఫంక్షన్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఇన్ కేస్ మీ టేబుల్లో డేటా టైప్ వార్క్యార్ ఉంది, నెక్స్ట్ ఇంకో టేబుల్లో ఇంట్ ఉంది. సో ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్లో పాస్ చేసేటప్పుడు యూ నీడ్ టు యూజ్ కన్వర్షన్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జనరల్ ఫంక్షన్స్ అంటారు. జనరల్ ఫంక్షన్స్ ఏంటంటే సో ఐ ఎక్స్ప్లెయిన్ ఒక 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే, ఇవి వచ్చేసి సింగిల్ రో ఫంక్షన్స్ అనమాట. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు, నథింగ్ బట్ మల్టిపుల్ రో ఫంక్షన్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి సమ్, ఓకే, నెక్స్ట్ కౌంట్, మ్యాక్స్, మీన్, యావరేజ్. ఇవి మీకు చదవగానే అర్థమైపోతాయి. ఓవరాల్గా టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడాలంటే ఐ యూస్ కౌంట్ ఫంక్షన్. ఓవరాల్గా టేబుల్ ఉన్న కాలమ్స్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని సమ్ చేయడానికి ఐ యూస్ సమ్ ఫంక్షన్. టేబుల్లో ఎవరికైతే హైయెస్ట్ ర్యాంక్ ఉంది లేదా మార్క్స్ ఉన్నాయి లేదా అమౌంట్ ఉందో దానికి నేను మ్యాక్స్ యూజ్ చేస్తాను. లోయెస్ట్ అమౌంట్ కానీ లోయెస్ట్ మార్క్స్ అలాంటివి తెలుసుకోవాలంటే మినిమం యూజ్ చేస్తారు.
అండ్ దెన్ దెర్ ఇస్ యావరేజ్ అనమాట. ఓవరాల్ గా టేబుల్లో యావరేజ్ వాల్యూ ఎంత అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలను అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే నాకు చెప్పా కదా, సో ఒక్కొక్క రో వాల్యూ పాస్ చేస్తాం, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ ఏంటంటే ఎట్ ఏ టైం 100 రికార్డ్స్ పాస్ చేస్తాం, మనకు అవుట్పుట్ లో దాని యావరేజ్ కానీ సమ్ కానీ కౌంట్ కానీ వస్తుంది అనమాట. సో సింగిల్ రో మల్టిపుల్ రో అని కానీ మీకు ఐడియా వచ్చేయాలి. క్లియర్ ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? సో నేను ఇక్కడ ఏంటంటే ఎక్కువ డిస్కస్ చేయట్లా, సో టైం తక్కువ ఉంది. సో నేను ఇక్కడ ఇదే పీపీటీలో ఒక లింక్ ఇచ్చాను. ఓకే, ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నవి ఒక్కొక్కటి ఇచ్చాను, క్వైరీ ఎలా రాయాలనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఓకే, దేర్ ఆర్ మోర్ దాన్ ఈచ్ దాంట్లో ఒక్క దాంట్లో 20-15 ఉంటాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ ఒక 2-3 నేను చెప్తాను, ఒక 10 మీరు ప్రాక్టీస్ చేయండి. క్లియర్? సో ఈ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి, స్ట్రింగ్, న్యూమరిక్, డేట్ కన్వర్షన్ అని. వీటి మీద క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుంది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ హియర్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే లైక్ సేమ్ ఏదైతే స్ట్రింగ్ కాలమ్స్ ఉంటాయి కదా, లైక్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, అదే ఏదైతే వేర్ క్యారెట్, టెక్స్ట్ అవి డేటా టైప్స్ యూజ్ చేస్తారు కదా, వాటి మీద మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఇవేంటంటే ఏదైతే స్ట్రింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, దాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్ కి బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ దాన్ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 3 ఇచ్చాను చూడండి, అప్పర్, లోవర్, కన్కాట్ అని ఒక 3 ఇచ్చాను. ఓకే, అప్పర్ అనేది దేనికి యూజ్ చేస్తానంటే ఏదైతే ఒక టేబుల్లో కాలమ్స్ ఉంటాయి, ఆ కాలమ్స్ లో నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏవైతే వాల్యూస్ ని అప్పర్ కేస్ లో ప్రింట్ చేయడానికి ఐ యూస్ అప్పర్ కీబోర్డ్ ఫంక్షన్ అప్పర్ అనే కీబోర్డ్ యూజ్ చేస్తాను. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ ఏ లోవర్ అనమాట, అంటే లోవర్ వాల్యూస్ లో ప్రింట్ చేయడానికి ఐ యూజ్ లోవర్. కన్కాట్ అనేది దేనికి యూజ్ చేస్తా అంటే ఒక 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి ఐ యూస్ కన్కాట్ అనమాట. ఓకే, ఐల్ ఎగ్జిక్యూట్ సమ్ క్వైరీస్ సో దట్ యు విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే, సో ఈ టేబుల్ ఉంది, సో ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంది. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ కస్టమర్ నేమ్ ఇన్ అప్పర్ కేస్ లెటర్, ఓకే, సో ఐ యూస్ స్ట్రింగ్ ఫంక్షన్ అనమాట. సో స్ట్రింగ్ సెలెక్ట్ అప్పర్, ఓకే, కస్టమర్ నేమ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను లోవర్ లో ప్రింట్ చేయాలంటే ఐ కెన్ యూజ్ లోవర్. ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ 2 స్ట్రింగ్స్ అనమాట, ఒకవేళ ఇక్కడ కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్ రెండింటిని కన్కాటినేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, కన్కాట్ కస్టమర్ నేమ్ కామా ఫోన్, ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్. సో అప్పర్ లో చూడండి, అప్పర్ ఏదైతే నేమ్స్ ఉన్నాయో అని అప్పర్ కేసులో ప్రింట్ అయింది. లోవర్ అని యూజ్ చేసినప్పుడు ఏమైంది, లోవర్ కేసులో ప్రింట్ అయినాయి. సో కన్కాటినేట్ చేసినప్పుడు ఏంటంటే 2 స్ట్రింగ్స్ ని నేను కన్కాటినేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే కన్కాటినేషన్ లో యూ కెన్ యూజ్ కాలమ్ నేమ్స్ ఆర్ యూ కెన్ డిఫైన్ ప్రీ వాల్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్ ఉంది. సో ఐ వాంట్ టు డిఫైన్ సంథింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ దిస్ థింగ్. సో నేను స్టాటిక్ వాల్యూస్ కూడా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ దిస్ వన్, ఆ రెండింటికి మధ్యలో ఏది కావాలంటే ఆ స్ట్రింగ్ ని స్టాటికల్ గా స్ట్రింగ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? స్ట్రింగ్ ఫంక్షన్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఇప్పుడు రాహుల్ శర్మ ఇవి ఉన్నాయి కదా, ఇది యాక్చువల్ గా నేను డేటాబేస్ లో స్టోర్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు కమాండ్ చెప్తారా? ఇప్పుడు నేను జస్ట్ సెలెక్ట్ క్వైరీలో చూపిస్తున్నాను, వెల్ అండ్ గుడ్. ఇదే వాల్యూ నేను డేటాబేస్ లో స్టోర్ చేయాలంటే ఎవరన్నా చెప్తారా క్వైరీ? ఆల్టర్ ఆల్టర్ అనేది మనం డిడిఎల్ వాడుతుంది, డిఎంఎల్కి వచ్చేప్పటికి ఏం వాడుతుంది? అప్డేట్. ఓకేనా? సో అప్డేట్ చెప్పండి, టేబుల్ కస్టమర్
సెట్ దేన్ని ప్రింట్ చేయాలి, దేన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా? కస్టమర్ నేమ్ ని దేంతో అప్డేట్ చేయాలనుకుంటున్నా? అప్పర్ కస్టమర్ నేమ్ తో అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను వేర్ కండిషన్ పెడితే ఏంటంటే పర్టికులర్ గా వేర్ కండిషన్ ఉన్న ఒక ఏదైతే వేర్ కండిషన్ ఇస్తారో ఐడీసే అప్డేట్ అవుతాయి. లేదు నేను మొత్తం హోల్ టేబుల్ అప్డేట్ చేయాలంటే నేను వేర్ కండిషన్ అనేది డిఫైన్ చేయను. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వైరీ. సెట్ ఒకసారి చెప్పండి. సేఫ్ మోడ్ SQL సేఫ్ మోడ్ అప్డేట్ Updates is equal to 0. సేఫ్ అప్డేట్ ఈక్వల్ టు 0. Updates, sir. ఓకే డన్. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో కమాండ్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మీ టేబుల్లో వాల్యూస్ చూసారనుకోండి, ఆల్ ద వాల్యూస్ సార్. ఓకేనా, క్లియర్ కదా? ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు? సో సెలెక్ట్ క్వైరీలో ఫంక్షన్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది, వేరే అప్డేట్ వీటిలో యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఓకేనా, క్లియర్ కదా? ఓకేనా, రియల్ టైంలో ఇవి దేనికి వాడతా అంటే ఇవి ఏదైతే ఈ అప్పర్ లోవర్. ఓకే, నేను మనం మీకు చెప్పాను కదా, దెర్ ఈస్ ఆపరేటర్ కాల్ లైక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ customers where customer name equal to Sharma అని ఇచ్చాను. సో ఎంటీ వచ్చింది. సో నౌ ఐఎమ్ యూజింగ్ లైక్ ఆపరేటర్ అనమాట. ఓకే, ఇన్ కేస్ MySQL యాక్సెప్ట్ చేస్తుంది, ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అదర్ డేటా వేర్ హౌసెస్ లో యాక్సెప్ట్ చేయు. అప్పుడు ఏం యూజ్ చేయాలంటే, ఇప్పుడు ఇది లోవర్ కేస్ లో ఉంది. ఓకే, సో దీన్ని కూడా ఏదైతే కస్టమర్ నేమ్ ఉంటుందో దీన్ని కూడా లోవర్ కి చేంజ్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే మీరు డిఫైన్ చేస్తున్న వాల్యూ ఉంటుందో ఇక్కడ లోవర్ లో డిఫైన్ చేశారు అనుకోండి, ఇక్కడ లోవర్ అని ఇస్తారు. వేరే ఇక్కడ శర్మ అనేది క్యాప్స్లు ఇచ్చారనుకోండి, ఇక్కడ అప్పర్ అని ఇస్తారు. ఓకేనా, లైక్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు కంపల్సరీ లోవర్ అప్పర్ అనేది యూస్ చేయాలి. ఎందుకంటే శర్మలో హెచ్ క్యాప్స్ ఉండొచ్చు, ఎస్ స్మాల్ ఉండొచ్చు, ఎలా ఉంటుందో తెలీదు. వన్స్ యూ అప్లైడ్ అప్పర్ హియర్, ఇక్కడ మీరు ఆ వాల్యూని అప్పర్లో డిఫైన్ చేస్తే సర్చ్ అనేది యాక్యురేట్ గా వస్తుంది. క్లియరా? సో రియల్ టైంలో లోవర్ అప్పర్ అనేది దీనికోసం యూజ్ చేస్తాం, ఏదైనా ఒక వాల్యూని సర్చ్ చేయడానికి లైక్ ఆపరేటర్ యూజ్ చేసి. ఓకే, క్లియర్ కదా? సో కన్కాటెనేట్ అనేది దేనికి యూజ్ చేస్తాం అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, ఇంకో టేబుల్లో యూజర్ నేమ్ అని ఉంది. సో ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ డేటా పాస్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే, కన్కాట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేసి మధ్యలో ఇక్కడ స్పేస్ ఇస్తాం అనమాట. స్పేస్ ఇచ్చేసి యాస్టీజ్ ఈ స్పేస్ ఇచ్చాం అనుకోండి, స్పేస్ ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మనం ఆ టేబుల్ కి పాస్ చేస్తాం. క్లియరా? నో డౌట్స్ రైట్? విల్ గో టు ద నెక్స్ట్ వన్. మిగిలిపోయిన చూడండి ఏంటండి, అక్కడ మనకి రాహుల్ శర్మ ఉంది కదా, అవునండి. ఆర్ మటుకు క్యాపిటల్ వచ్చి తర్వాత ఏహెచ్ ఇదంతా స్మాల్ రావాలి. శర్మ దగ్గర ఎస్ మటుకు క్యాపిటల్ రావాలి సార్. అలా పాసిబుల్ అవుతుందా? స్పేస్ తర్వాత మనకి క్యాపిటల్ రావాలి. రాహుల్ శర్మ ఉంది కదా సార్, ఆర్ క్యాపిటల్ రావాలి. ఏహెచ్యుఎల్ స్మాల్ లెటర్. అయిపోయిన తర్వాత నేను మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఇస్తాను కదా, దాంట్లో కొన్ని ఉన్నాయండి. ఓకే, అవి యూజ్ చేసి మీరు చేయొచ్చు. ఓకే సార్. ఓకేనా, ఫంక్షన్స్ కంప్లీట్ అయినాక ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇవి ఫంక్షన్స్ లో నేను చెప్పిన ఒక 3 చెప్పా. ఇవి కాకుండా దేర్ ఆర్ మోర్ దాన్ 15 అనమాట. ఒకసారి అవేంటి దేనికి యూజ్ చేస్తానని చెప్తా చూడండి. సో కన్కాటెనేట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను కాలమ్ నేమ్స్ ఇచ్చాను, వీళ్ళు స్టాటికల్ స్ట్రింగ్ వాల్యూస్ ఇచ్చారు, అంతే డిఫరెన్స్, మిగతా అంతా సేమే. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇవి 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అనమాట. సో కన్కాట్ WS అనేది ఏంటంటే ఈ స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో సపరేటర్ అనమాట. ఇది ఈ సపరేటర్ ఎవ్రీ స్ట్రింగ్ వాల్యూకి మధ్యలో ప్లేస్ అవడానికి కన్కాట్ WS అనేది యూజ్ చేస్తున్నారు. ఓకేనా, ఇన్ కేస్ మీరు ఏదైనా స్టాటికల్ గా డేట్ క్రియేట్ చేయడానికి కన్కాట్ WS అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అనమాట. ఇన్ కేస్ నేను లెంత్ అనేది రాశాను అనుకోండి, ఆ స్ట్రింగ్ ఒక లెంత్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి క్వైరీ రాస్తున్నా లెంత్ అనేది ఐడియా కోసం.
సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో సెలెక్ట్ కస్టమర్ నేమ్ అని చెప్తున్నాను, కామా ఎల్ఈ లెంత్. ఓకేనా. సో రాహుల్ శర్మ యొక్క లెంత్ ఏంటి 12 అనమాట. ఇక్కడ 12 అనేది ఎలా వచ్చిందంటే ఇట్ విల్ కన్సిడర్ స్పేస్ యాజ్ ఎ 1 వాల్యూ. క్లియరా, లెంత్ అనేది క్లియరా. సో ఏదైతే కాలమ్స్ ఉంటాయో దాని లెంత్ ప్రింట్ చేసుకోవడానికి యూజ్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో వీ హ్యావ్ ఏ క్యార్ లెంత్ అండ్ క్యారెక్టర్ లెంత్. ఇవి స్ట్రింగ్ వాల్యూస్ లెంత్ తీసుకోవడానికి ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా సేమ్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, లోవర్ అప్పర్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ అని రెండు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే స్పేసెస్ ని రిమూవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ముందు ఏదైనా స్పేసెస్ ఉన్నా, నేమ్ తర్వాత ఏమైనా స్పేసెస్ ఉన్నా అది ట్రిమ్ చేయడానికి యూజ్ ఎల్ ట్రిమ్ అండ్ ఆర్ ట్రిమ్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హలో అనే వర్డ్ ఉంది, దీనికి స్పేస్ ఉంది. సేవ్ చేసినప్పుడు ఇఫ్ ఐ అప్లై ఎల్ ట్రిమ్, సో లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ అవుతాయి. ఓకే, ఇఫ్ ఐ అప్లై ఆర్ ట్రిమ్ కనుక అప్లై చేస్తే రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ అవుతాయి. ఇఫ్ ఐ అప్లై ట్రిమ్ అంటే రెండింటికి వర్డ్స్ కి ముందు వెనకున్న స్పేసెస్ అనేవి రిమూవ్ అవుతాయి. క్లియరా. సో ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ ట్రిమ్ అనేది క్లియర్, నో డౌట్స్ రైట్. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ కాలమ్ వాల్యూ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఎక్కడ start అవ్వాలి, ఎక్కడ ప్రింట్ లెంత్ ఎంత అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఒక క్వైరీ రాస్తా. ఓకే, సో ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ రాయట్లా, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి వాడతాం. సో ఏవైతే కొంచెం ఇంపార్టెంటో వాటి వరకు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సెలెక్ట్, సో స్టార్ ఫ్రమ్ కస్టమర్ నేమ్. సో సబ్ స్ట్రింగ్ అనమాట, సబ్ స్ట్రింగ్ యూజ్ చేస్తాను. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏంటంటే సబ్ స్ట్రింగ్ ఏంటంటే ఈ కస్టమర్ నేమ్ అనే కాలంలో, ఓకే, నేను ఒక వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను దీని నుంచి. సో ఇక్కడ ఏదైతే నేను 2 డిఫైన్ చేస్తానో, రాహుల్లో ఆర్ఏ ఉంది కదా, సో 1 అంటే ఆర్, ఏ అంటే 2 అనమాట. సో 2 నుంచి 5 కౌంట్ అనమాట, HULASH వరకు ప్రింట్ చేయడానికి ఐ యూజ్ సబ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. క్లియరా. సో 2 దగ్గర స్టార్ట్ అయింది, 5 వాల్యూస్ ప్రింట్ చేస్తుంది, HUL, అండ్ దెన్ దెర్ ఆర్ రిమైనింగ్ స్పేసెస్ అనమాట. స్పేసెస్ ఉంది కాబట్టి ప్రింట్ అవ్వాలా. క్లియరా, ఎనీ డౌట్స్. సబ్ స్ట్రింగ్ అనేది అర్థమైంది కదా. ఏంటండి, యా 6 పెట్టమంటున్నారు. ఓకే, క్లియరా. లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, మైనస్ పెడితే. ఓకేనా, సో ఇది సబ్ స్ట్రింగ్ అనమాట. అంత డీప్ అవసరం, జస్ట్ 2 తోనే స్టార్ట్ చేయండి. సో 2 and 6 పెట్టండి. ఓకే, నన్ను అయితే డౌట్స్ ఏమి అడగద్దు. మీరు వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు కానీ లేదా సండే కానీ క్లాస్ జాయిన్ అయ్యి, సో యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్. ఫస్ట్ అయితే మీరు గట్టిగా ట్రై చేయండి. ఎర్రర్ ఫిక్స్ ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఏదైనా మీరు అనుకుంది రాకపోతే 2 or 3 times గూగుల్లో సెర్చ్ చేసి ట్రై చేయండి. ఇన్ కేసు ఇంకా అప్పటికి అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సబ్ స్ట్రింగ్ అనేది క్లియర్ కదా. సో నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ ఇండెక్స్ అనమాట. సో ఇవేంటంటే జస్ట్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రీప్లేస్ అనమాట. సో రీప్లేస్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే, ఒక వర్డ్, ఒక కాలంలో ఒక వర్డ్ ఉంది, దాన్ని ఇంకొక word తో రీప్లేస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను డేటా మాస్కింగ్ అని. సో ఏ ఉన్న చోటల్లో నేను XX అనేది రీప్లేస్ చేద్దాము. సో దెన్ వాట్ ఐ యూజ్ రీప్లేస్ ఫంక్షన్ అనమాట. సో ఐ రైట్ దిస్ క్వైరీ, సెలెక్ట్ కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏ ఉన్న చోటల్లా స్టార్ తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో వాట్ ఐ యూజ్ రీప్లేస్ ఫంక్షన్. సో రీప్లేస్, ఓకే, కస్టమర్ నేమ్ లో ఎక్కడైతే ఏ ఉంటుందో ఐ విల్ రీప్లేస్ విత్ స్టార్. ఓకే, తీసుకోవట్లా ఎక్స్. స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు కొటేషన్ ఇవ్వాలి, డబుల్ కోట్స్ అనేవి.
సింగిల్ కోట్స్. ఓకేనా ఏంటండి క్లియరా? నేను ఇన్ కేస్ ఇప్పుడు నేను శర్మ అని ఇచ్చాను అనుకోండి, ఏ ప్లేస్ లో ఎక్కడైతే శర్మ అని ఉంటుందో అక్కడ స్టార్ తో రీప్లేస్ అయింది. ఓకేనా క్లియరా? ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇన్స్ట్రింగ్ అనేది ఏంటంటే ఇట్ విల్ డిఫైన్ ద ప్లేస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని ఉంది, వరల్డ్ అనేది ఏ ప్లేస్ లో వచ్చింది అనేది ఇన్స్ట్రింగ్ లో మనం తెలుసుకోవచ్చు. సబ్స్ట్రింగ్ అని ఇన్స్ట్రింగ్ అనమాట ఇది. సో సబ్స్ట్రింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఎన్క్యారెక్టర్ ఫ్రమ్ స్ట్రింగ్, ఇవన్నీ ఎన్క్యార్ రిలేటెడ్ అండి. లెఫ్ట్ టు రైట్, రివర్స్. ఈ రివర్స్ అనేది ఏంటంటే ఒక ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని రివర్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అప్లై రివర్స్ హియర్ ఆన్ ద కస్టమర్ నేమ్, సో నేమ్ అనేది రివర్స్ లో ప్రింట్ అయింది అనమాట. క్లియరా? నెక్స్ట్ sound dx returns a sound key of string using matching strings. ఇవన్నీ అన్క్యారెక్టర్ యూనికోడ్స్ గురించి. సో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాన్ని యూనికోడ్ లో చేంజ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు ANSI 2 అనేది. నెక్స్ట్ క్యారెక్టర్ అనమాట, రిటర్న్స్ ద క్యారెక్టర్ ఫర్ గివెన్ ANSI కోడ్ అనమాట. సో నెక్స్ట్ ఫార్మాట్స్, ఫీల్డ్, మ్యాచ్, రెగెక్స్ అనమాట. రెగెక్స్ అనేది ఇంపార్టెంట్. సో పెర్ఫార్మ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్. ఓకే, సో రిగెక్స్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే మీరు రెగెక్స్ లో ఏవైతే వాల్యూస్ ఇస్తారో, ఓకే, ఇన్ కేసు మీకు ఒక టేబుల్ ఉంది, కాలం ఉంది, కాలం లో ఒక వాల్యూ ఉంది. ఓకే, సో మీరు రెగెక్స్ లో ఏదైతే సింబల్స్ కానీ నేమ్స్ కానీ ఇస్తారో, సో ఆ వాటికి మ్యాచ్ అయితే ఆ వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట రెగెక్స్ అనేది. సో ఐల్ రైట్ సమ్ రెగెక్స్ ఎక్స్ప్రెషన్ హియర్. సో ఏ మ్యాచింగ్ లేదు కాబట్టి 0 ప్రింట్ అయింది. సో రెగెక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, సో ఇదైతే కస్టమర్ నేమ్ ఉందో, సో దాంట్లో ఇలాంటి ఏదైనా సింబల్స్ కానీ ఏదైనా ఒక వర్డ్ కానీ యూజ్ చేశారు, దాన్ని సెర్చ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇది ఒకసారి నేను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రేపు క్రియేట్ చేసి తీసుకొస్తాను, బట్ ఇదైతే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో రెగెక్స్ చూడండి, పెర్ఫార్మ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ అనమాట. సో ఏదైనా కాలంలో ఒక వాల్యూని మ్యాచ్ చేయడానికి రెగెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ కోట్ అనేది ఏంటంటే టేబుల్ స్టోర్ అయ్యేటప్పుడు ఈ కోట్ అనేది పెడితే ఏంటంటే ఇట్ విల్ అలౌ యూ ద ఎక్స్క్లమేటరీ అనమాట. సో ఓవరాల్ ఇవి. సో దీంట్లో అన్ని ఇంపార్టెంట్ కాదు, అప్పర్ లోవర్ కన్కాట్ మెయిన్ యూజ్ చేసేది రెగ్యులర్ గా. ఓకే, రెగెక్స్ కూడా ఎక్కువ వాడతాం. ఒకసారి రెగెక్స్ కి రేపు ఎగ్జాంపుల్ ఒకటి చూసి రేపు చెప్తాను. సో మ్యాచింగ్ కి. సో ఓవరాల్ ఇది అనమాట. సో లెంత్ ట్రిమ్ ఇవి కూడా యూజ్ చేస్తాం, స్పేసెస్ రిమూవ్ చేయడానికి వాటికి మనం ట్రిమ్ కూడా యూజ్ చేస్తాం రియల్ టైంలో. ఓకే, ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ డేటా పాస్ చేసినప్పుడు, సో ఎంటీ స్పేసెస్ రిమూవ్ చేయడానికి, యాక్చువల్లీ పాస్ చేయకుండా దాన్ని మాస్క్ చేసి పంపడానికి, సో వీటికి మనం ఎక్కువ ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. క్లియరా ఇక్కడ వరకు? ఓకేనా? సో దీంట్లో ఒకటే పెండింగ్ ఉంది, రెగెక్స్, అది నేను రేపు చెప్తాను. ఏదైతే మిగతా ఉన్నాయో, మిగతా 22 దాకా 22, 26 ఉన్నాయి. సో 26 లో నేను చెప్పిన ముందు ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఏదైనా నాకు అన్ని రావాలి అనుకుంటే మిగతా ట్రై చేయండి. కానీ మిగతా అయితే ఎక్కడ యూజ్ చేయండి రియల్ టైంలో. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి న్యూమరిక్ అనమాట. సో న్యూమరిక్ వచ్చేసప్పటికి నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు దాకా ఏంటంటే స్ట్రింగ్స్ మీద చేసాం, ఇప్పుడు న్యూమరికల్ వాల్యూస్ మీద చేద్దాం. సో న్యూమరికల్ వాల్యూస్ మీద ఇక్కడ చూడండి అబ్సల్యూట్ అనమాట. సో అబ్సల్యూట్ అనేది దేనికి వాడతాం అంటే ఒక టేబుల్లో మైనస్లు ప్లస్లు అలా వాల్యూస్ ఉన్నది. సో కంప్లీట్ గా టోటల్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని ప్లస్ కి చేంజ్ చేయాలనుకుంటే వి యూజ్ అబ్సల్యూట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సీల్ వాల్యూ అనమాట. సీల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ
there is a dot value like 4.5, 4.2, 4.3 ఉంది. సో 4.1 కానీ 2 కానీ అలా స్టార్ట్ అయింది కదా. సో 4.1 వస్తే దాని రౌండ్ ఫిగర్ 5 ప్రింట్ చేయాలనుకోండి, వి యూజ్ సీల్ అనమాట. ఇన్ కేస్ లోవర్ వాల్యూ 4 ప్రింట్ చేయడానికి ఐ యూజ్ ఫ్లోర్. లోవర్ వాల్యూ ప్రింట్ చేయడానికి రౌండ్ అంటే ఏంటంటే 5 ఉంటే ఇట్ విల్ ప్రింట్ 5. ఇట్ ఈస్ 4.9 ఉంటే ఇట్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ. క్లియరా? సో ఒకసారి ఒక క్వైరీ రాస్తున్నాను. సో కస్టమర్ టేబుల్లో ఐ హావ్ క్రియేటెడ్ వన్ కాలమ్. నేను ఒక కాలమ్ యాడ్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. సో దీంట్లో నేను ఆ స్కోర్ అనేది యాడ్ చేశాను, క్రెడిట్ స్కోర్ అని. ఓకే, సిబిల్ అని యాడ్ చేశాను. ఓకే, సో ఆర్డర్ బై సిఐబిఎల్ డిసెండింగ్. CIBIL సార్. ఏంటండి? సిబిల్ స్పెల్లింగ్ తప్పు ఉంది సార్. ఓకే, సో ఇక్కడ చూడండి 890 దగ్గర 890. యా, ఈ 3 వాల్యూస్ చూడండి. 499 ఒకటి ఇచ్చా, 500 ఒకటి ఇచ్చా, అండ్ దెన్ 501 ఇచ్చా. సో 501 ఇచ్చా. ఓకే, వీటి మీద మనం ఇది అప్లై చేసి చూద్దాం. ఐడీస్ వచ్చేసి ఇప్పుడు 10, 8, 9. సో దీని ఐడిలో పెట్టేద్దాం. వేర్ ఐడి ఇన్ 10, 9 అండ్ 8. ఓకేనా? సో నౌ నేను సిబిల్ మీద రౌండ్ సీల్ ఫ్లోర్ రౌండ్ అనేది అప్లై చేస్తున్నా. సెలెక్ట్. సో సిబిల్ కామా. సో ఫస్ట్ నేను రౌండ్ చేస్తున్నాను. సో రౌండ్ చేసినప్పుడు ఏమైందంటే ఏదైతే 5 ఉంటుందో 5 ఉంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 ఉంది. ఇప్పుడు నేను దీన్ని రౌండ్ చేస్తే ఏం ప్రింట్ అయింది అంటే 891 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? వేరే సీల్లో ఏంటంటే అప్పర్ వాల్యూ అనమాట. ఇట్ మే బి 501 ఉన్నా 499 ఉన్నా ఏది ఉన్నా సరే ఇట్ విల్ ప్రింట్ ద 891 అనే వాల్యూ ప్రింట్ చేస్తుంది. సీల్ అయితే, ఫ్లోర్ అయితే లోవర్ వాల్యూ ప్రింట్ చేస్తుంది, 890 అని ప్రింట్ చేస్తుంది. రౌండ్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ 0.5 దగ్గర నుంచి ఉంటుంది అనమాట. 0.5 కన్నా ఎగ్జాక్ట్గా 0.5 ఉంది అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ. ఓకేనా? 5.1 ఉంటే ఇట్ విల్ ప్రింట్ ద అప్పర్ వాల్యూ రౌండ్ అయితే. సో నేను ముందైతే క్వైరీ రాస్తాను, సో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో సీల్ కి ఫ్లోర్ కి రౌండ్ కి డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో దేర్ 500 కన్నా అబోవ్ 1 ఉన్నా సరే ఇట్ విల్ ప్రింట్ ద అప్పర్ వాల్యూ రౌండ్ అయితే. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటే ఇట్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ. 500 కన్నా బిలో ఉన్న 500 అయినా సరే ఇట్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ. వెరాజ్ 500 కన్నా ఒక 0.1 ఎక్కువ ఉన్నా సరే ఇట్ విల్ ప్రింట్ ద అప్పర్ వాల్యూ అనమాట రౌండ్ అయితే. వెరాజ్ సీల్ ఏంటంటే మీరు ఏది ఇచ్చినా సరే ఇట్ విల్ ప్రింట్ ద అప్పర్ వాల్యూ. వెరాజ్ ఫ్లోర్లో ఏంటంటే మీరు ఏది ఇచ్చినా సరే ఇట్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ. డిఫరెన్సెస్ అయితే అర్థమైందా? రౌండ్, సీల్, ఫ్లోర్ ఏదైనా డౌట్ ఉందా? ఒక టేబుల్లో డిసిమల్ వాల్యూస్ ఉన్నాయి. సో డిసిమల్ వాల్యూస్ ని రౌండ్ చేయడానికి వీ హ్యావ్ 3 ఆప్షన్స్ అనమాట. ఒకటి రౌండ్, ఫ్లోర్, సీల్ అనమాట. సీల్ అప్లై చేస్తే ఇట్ విల్ డైరెక్ట్లీ ఏ వాల్యూ ఉన్నా సరే, 100 రూపీస్ ఉంది, 100 రూపీస్ 1 పైసా ఉన్నా ఇట్ విల్ కన్సిడర్ యాజ్ 101 రూపీస్ కింద కన్సిడర్ చేస్తుంది. వేరే ఫ్లోర్ అప్లై చేశారు అనుకోండి, ఇట్ విల్ కన్సిడర్ యాజ్ 100 ఓన్లీ. క్లియరా? ఎనీ డౌట్స్? రౌండ్ అంటే ఎలా అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ 100.5 అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ లైక్ 100 కింద కన్సిడర్ చేస్తుంది. 51 పైసా ఉంటే అప్పుడు ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అప్పర్ వాల్యూ. సో రౌండ్ కి, సీల్ కి, ఫ్లోర్ కి మీకు క్లియర్, నో డౌట్స్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ మూడింటి మీద ఆన్లైన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. అబ్సల్యూట్ అనేది దేనికి వాడతాం అని చెప్పాం, మైనస్ ని తీసేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్
సో నేను ఈ కండిషన్ అప్లై చేయట్లా. ఓకే, I will add here. సో ఈ టేబుల్ లో చూస్తే మీకు మైనస్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి -756 అని ఉంది. వేరేస్ అబ్సల్యూట్ ఏమైంది, కన్వర్టెడ్ టు ద ప్లస్ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వీటి గురించి ఐడియా ఉంది కదా, మైనసెస్ ఐడియా ఉంది కదా. సో మైనస్ అలా ఉంటుంది, కింద నుంచి వెళ్ళేది కదా. సో మీకు సీల్ ఫ్లోర్ అనేది మైనస్ లో రివర్స్ లోకి వెళ్తుంది. ఓకేనా, ఏదైనా డౌట్ ఉందా? సార్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? మైనస్ లో ఏంటంటే 6 అనేది లైక్ 0 అనేది అప్పర్ 950 ఉంది, -950 ఉంది. 950 ఉన్నప్పుడు ఇక్కడ రివర్స్ అనమాట. అప్పర్ వాల్యూ ఏమైంది 949 అనేది హైయర్ వాల్యూ అయింది, 951 అనేది లోవర్ వాల్యూ అయింది మైనస్ లో. సో సీల్ ఫ్లోర్ కూడా అక్కడ రివర్స్ అయింది అనమాట. ఓకేనా, క్లియర్ కదా. ఒకసారి అండ్ అబ్సల్యూట్ అనేది దేనికి వాడతాం అంటే మైనస్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా, డన్. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఫ్లోర్ రౌండ్ ట్రంకేట్ అనేది ఏంటంటే నెంబర్ ని తగ్గించడానికి యూస్ చేస్తారు. ట్రంకేట్ నెంబర్ టు స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ వితౌట్ రౌండింగ్ అనమాట. సో ఒక 2 వాల్యూస్ ని ట్రిమ్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. ఇక్కడ 2 అని ఇచ్చారు, 2 వాల్యూస్ అనే ట్రిమ్ అయింది వితౌట్ రౌండింగ్, డెసిమల్ ప్లేసెస్ వితౌట్ రౌండింగ్. నెక్స్ట్ సైన్ అనమాట. సో సైన్ రిటర్న్స్ ద సైన్ ఆఫ్ నంబర్ ఇఫ్ రిటర్న్స్. నెక్స్ట్ మోడ్, ఇది ఇంపార్టెంట్. సో మోడ్ అనేది ఏంటంటే, సో ఇది లైక్ మ్యాథమెటిక్స్ అనమాట. సో మ్యాథమెటిక్స్ లో ఏంటి, మనం యాక్చువల్ వాల్యూ ఒకటి పంపిస్తాం, డివైడర్ వాల్యూ పంపిస్తాం, డివైజర్ వాల్యూ పంపిస్తాం. మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. సో మోడ్ అనేది దేనికి యూస్ చేస్తారంటే రిమైండర్ ప్రింట్ చేయడానికి యూస్ చేస్తారు. సో రియల్ టైమ్ లో మనకి రిమైండర్స్ ఏమేమి ఉంటాయి, 0 or 1. సో మీరు ఇన్ కేస్ 0 or 1 వాల్యూస్ ప్రింట్ చేయడానికి కెన్ యూస్ మోడ్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 10 అనేది డివైడర్ అనమాట, 3 అనేది డివిజర్ అనమాట. సో మీకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అయింది, 1 అనేది ప్రింట్ అయింది మోడ్. ఓకే, నెక్స్ట్ పై వాల్యూ ప్రింట్ చేసుకోవడానికి ఇది. సో పై అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యాండమ్ నంబర్ జనరేట్ చేయడానికి యూ క్యాన్ యూజ్ ర్యాండమ్ ఫంక్షన్. సో పవర్ అనేది ఏంటంటే ఏదైతే ఇక్కడ వాల్యూ ప్రింట్ యూజ్ చేస్తారో దాని యొక్క పవర్ వాల్యూ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పుట్ 3,3 అప్పుడు ఏమైంది, 3 into 3 into 3. సో 3 3s 9, 9 3s 27. సో 27 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అనమాట. 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ వేస్తే ఏమైంది, 4 అయింది. 4 కి స్క్వేర్ రూట్ వేస్తే ఏమైంది, 2 కదా, కరెక్టే కదా, 2 ప్రింట్ అయింది. సో స్క్వేర్ రూట్ అప్లై చేయడానికి ఏదైనా కాలమ్స్ మీద SQRT వాడచ్చు. ఇది ఎక్స్ప్రెషన్ నెంబర్ అనమాట, రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ఎల్యూరీస్ నెంబర్. నెక్స్ట్ ఇది లాగరిథమ్ నెంబర్ ప్రింట్ చేయడానికి, లాగ్ ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ గ్రేటెస్ట్ లీస్ట్ అనమాట. సో గ్రేటెస్ట్ లీస్ట్ ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్ ని దీంట్లో డిఫైన్ చేశారు అనుకోండి. సో దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటనేది ప్రింట్ చేస్తుంది. వెరాజ్ ఇఫ్ యూ మెన్షన్ లీస్ట్ అయితే లీస్ట్ నెంబర్ ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డిగ్రీస్ అనమాట. ఇవంతా మ్యాథమెటిక్స్ అనమాట, రేడియస్, కాట్, కాస్, సైన్, టాన్. సో వీటిని ప్రింట్ యూస్ చేసుకోవడానికి, సో ఇవన్నిటిని మీకు SQL సపోర్ట్ చేసింది. ఓకేనా, సో దీంట్లో సార్, మీకు మోడ్ ఎక్కువగా ఒక కావాల్సింది ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తారా? ఏదైతే ఇనిషియల్ గా చెప్పా కదా, రౌండ్, ఫ్లోర్, సీల్ అనేది ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లో వాడతాం కాబట్టి అవి మెయిన్ కావాలి. అప్పుడప్పుడు మోడ్ యూస్ చేస్తాం రేర్ కండిషన్స్ లో. ఓకే, బట్ ఇంటర్వ్యూలో పడింది, పడితే క్వశ్చన్ మోడ్ కి పడింది, ఒక ఎగ్జాంపుల్ చెప్పరా సార్? అవుట్పుట్ లో ఏమొస్తుందని అడుగుతారు. సో యూ కెన్ సెలెక్ట్ రిమైండర్ ప్రింట్ చేసుకోవడానికి, లైక్ 0 1 బైనరీ వాల్యూస్ ప్రింట్ చేసుకోవడానికి ఐ కెన్ యూస్ మోడ్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. అడగండి, ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు ఆన్లైన్. మోడ్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా సార్ అన్నాను ప్రింట్. దేనికండి, మోడ్ కి సార్, వాయిస్ వినిపించట్లేదండి. మోడ్ కి సార్, మోడ్. యా అంటే చెప్తా అండి. మీరే రియల్ టైమ్ లో సైన్ కాస్ట్ ఏముండదు రియల్ టైమ్ లో అవసరం ఉండదు. అంటే ఏదైనా ఒక క్యాలిక్యులేటర్ లాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తే అవసరం అయితే కానీ రియల్ టైమ్ లో యూజ్ ఉండదు. ఇవేంటంటే ఇవైతే వస్తాయి, ఇదర్ యూనిట్ టు యూజ్ ఫ్లోర్ ఆర్ సీల్ ఇవి వస్తాయి. ఎందుకంటే ఏదైనా ఇదర్ బ్యాంక్ కానీ దానికన్నా వర్క్ చేసినప్పుడు ఇవి కామన్ గా యూజ్ చేస్తారు. ఓకేనా, గో హియర్. మోడ్ మీద అడిగారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిబిల్ తీసుకుందాం, సెలెక్ట్ సిబిల్. ఓకే, సెలెక్ట్ ఇక్కడ సిబిల్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి యాక్చువల్ గా మనకు వాల్యూస్ ఏమన్నాయో చూద్దాం. ఓకే, మీకు ఇంకోటి ఉంటుంది అనమాట, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అది ఒకసారి చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాల్యూస్ ఉన్నాయి.
So making it apps. Then I'm making it round. ప్రజెంట్ అయితే ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ సిబిల్ తీసుకుందాం. ఓకే, సిబిల్ తీసుకున్నాను. ఓకే, సో ఏంటండి, యా డన్ అండి. సో ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ ఏదైతే మైనస్లో ఉన్నాయో అవి తీసేసా అబ్సల్యూట్ వాడి. నెక్స్ట్ ఏం చేశా, ఆ లోపల ఉన్న వాల్యూస్ ని రౌండ్ చేసేసా, డిసిమల్ వాల్యూస్ అనేవి రిమూవ్ చేసా. నా ఇప్పుడు ఏం చేస్తున్నాను, దాని మీద మోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో మోడ్లో ఏంటంటే, సో ఐఎమ్ డివైడింగ్ విత్ ద 2. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేసా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కాకుండా ఇలా పెడదాం, సో ఈజీగా అర్థమైంది. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. ఓకే, 756 ఉంది, 2తో డివైడ్ అయిద్దా, అయింది. సో రిమైండర్ ఏంటి, 0 వస్తుంది. ఓకేనా, వేరే 909 ఉంది, 2తో డివైడ్ అయితే అవ్వదు, రిమైండర్ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ మీకు రిమైండర్ అనేది ప్రింట్ అవుతుంది. సో మోడ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. క్లియరా? అండ్ ఒక ఫంక్షన్ లో మనం వీ కెన్ రైట్ అనదర్ ఫంక్షన్ ఆల్సో, నో ప్రాబ్లం. క్లియరా? ఎనీ డౌట్స్? సో కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్. సో మీకు డాక్యుమెంట్ లింక్ అనేది అక్కడే ఉంది, పీపీటీలో ఉంది. పీపీటీలోంచి ఆ లింక్ లోకి వెళ్ళండి. సో మీకు అదర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, దాని గురించి క్లియర్ గా రాసి ఉంచాను. సో యూ కెన్ స్టార్ట్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ ఇట్. సో స్ట్రింగ్ న్యూమరిక్ కన్వర్షన్స్ క్లియర్ కదా మీరు? ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో వీ హ్యావ్ ఏ కన్వర్షన్ అనమాట. డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో డేట్ ఫంక్షన్స్ లో ఎక్కువ వాడేది ఏంటంటే టైం స్టాంప్, డేట్, టైం స్టాంప్, ఇవి యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ నేను ఇప్పుడు రాసి చూపిస్తాను. సో ఐ విల్ టేక్ వన్ కాలమ్ హియర్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో దీంట్లో నేను అప్డేటెడ్ డేట్, డిలీటెడ్ డేట్ అనే 2 కాలమ్స్ ని యూజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రియేటెడ్ డేట్ లో నేను ఇయర్ పిక్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా మంత్ పిక్ చేసుకోవాలనుకుంటున్నా, డే పిక్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, సో దానికి మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు రాసిన చూడండి. సెలెక్ట్ క్రియేటెడ్ డేట్. ఓకే, ఇది యాక్చువల్ వాల్యూ అనమాట. దీంట్లోంచి నేను ఏం పిక్ చేసుకోవాలనుకున్నా, ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇయర్ అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు పిక్ ద మంత్, డైరెక్ట్ గా మంత్ అని డిఫైన్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ ఇఫ్ ఐ వాంట్ టు పిక్ ద డే ఫ్రమ్ కస్టమర్స్. క్లియరా? ఇన్ కేస్ నేను టైం కూడా ప్రింట్ చేయాలంటే ఐ కెన్ యూజ్ మినిట్, అవర్ అని పెట్టేసి కాలం నేమ్ ఇస్తే దాంట్లో అవర్ ని, మినిట్ ని, సెకండ్స్ కూడా పిక్ చేసుకుంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో మనం ఇయర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి, డేస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వీటికి డేట్ ఫంక్షన్స్ అని, అంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు పాస్ సమ్ ఇయర్ ఇన్ టు ద టేబుల్, సో నేను ఇయర్ కాలం నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆ కాలంలోనే ఇయర్ ని పిక్ చేసుకుని స్టోర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవేంటి ఇక్కడ చదువుదాం. ఓకే, సో ఫస్ట్ ది కరెంట్ డేట్ అనమాట. సో కరెంట్ డేట్ ని ప్రింట్ చేసుకోవడానికి మొన్న డ్యూయల్ అనే దాంట్లో చూపించా, టైం స్టాంప్ అని. ఇన్ కేస్ డేట్ ప్రింట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూస్ కరెంట్ డేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ టైం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ టైం వస్తుంది. ఓకే, డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, 2 కలిపి ప్రింట్ చేయాలంటే టైం స్టాంప్. ఓకే, దెన్ సో నవ్ అనేది కూడా సేమ్ అనమాట, రిటర్న్ కరెంట్ డేట్ అండ్ టైం. సో నవ్ ప్లేస్ లో మనం ఏం వాడుతున్నాం, టైం స్టాంప్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూటీసీ డేట్ అంటారు. సో మీకు టైమ్స్ అనేవి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈఎస్టీ అంటే యూరోపియన్ స్టాండర్డ్ టైం. అలాగా యూటీసీలో ప్రింట్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్స్ అనమాట. యూటీసీ డేట్, యూటీసీ టైం, యూటీసీ టైం స్టాంప్.
డేట్ అనేది డేట్ ప్రింట్ చేస్తుంది, టైం అనేది టైం ప్రింట్ చేస్తుంది, టైం స్టాంప్ అనేది టైం బోత్ డేట్ అండ్ టైం ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇందాక టైం స్టాంప్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆల్రెడీ రాసాం ఇయర్ మంత్ అలా రాసాం కదా. ఇన్ కేస్ నేను డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఐ కెన్ యూజ్ డేట్ అనమాట. ఇన్ కేస్ నేను టైం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఐ కెన్ యూజ్ టైం అనమాట. క్లియరా? ఓకే, సో ఇయర్ మంత్ డే ఆల్రెడీ డిస్కస్ చేసాం. హవర్ మినిట్ సెకండ్ ఉంటుంది. ఓకే, ఇవి హవర్ మినిట్ సెకండ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఫంక్షన్స్. నెక్స్ట్ డే ఆఫ్ ఏ వీక్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క వాల్యూని డే ఆఫ్ వీక్ లో కనుక పాస్ చేస్తే లైక్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సండే యాజ్ 1 అనమాట. సో సండే టు సాటర్డే 1 to 7 అనేది ఎస్ఎన్ అయి ఉంటాయి. సో ఇన్ కేస్ మీది ఈ రోజు మండే అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ 2, ట్యూస్డే అయితే 3, సాటర్డే అయితే ఇట్ విల్ ప్రింట్ 7 అనమాట. ఓకేనా? సో అందుకు డే ఆఫ్ వీక్ అనేది యూజ్ చేస్తాం. డే ఆఫ్ మంత్ ఏంటంటే రిటర్న్స్ 9. సో ఇది మీకు ఐడియా ఉంటుంది. సో ఏనో డే ఈ మంత్ లో అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డే ఆఫ్ ఏ ఇయర్. సార్ ఒక కాలంలో డేట్స్ ఉన్నాయనుకోండి సార్, డేట్స్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, డేట్ సమ్ డేట్ పర్టికులర్ డేట్ ఉంటుంది. మనం గ్రూప్ బై మనం ఆర్డర్ బై చేసినప్పుడు సార్టింగ్ చేస్తాం కదా, అది మంత్ ఫస్ట్ తీసుకుంటుందా ఇయరా లేకపోతే డే నుంచి స్టార్ట్ చేస్తుంది. డే నుంచి స్టార్ట్ చేస్తుంది. డే నుంచి స్టార్ట్ చేస్తుంది. డే నుంచి? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి టు డిసెంబర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మీద ఒక 3 days, ఫిబ్రవరి మీద 3 days ఉన్నాయి అనుకోండి. సో మీరు అసెండింగ్ పెడితే జనవరిలో ఉన్న 3 days ప్రింట్ చేసి ఫిబ్రవరిలో 3 days ప్రింట్ చేసింది. డిసెండింగ్ పెట్టాం అనుకోండి, ఫిబ్రవరిలో ఉన్న 3 days ప్రింట్ చేసి దెన్ ఇట్ విల్ కమ్ టు జనవరిలో ఉన్న 3 days డిసెండింగ్ లోనే ప్రింట్ చేసుకుంటుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో డే ఆఫ్ ఏ ఇయర్ అనమాట. సో ఆ డే అనేది ఏ ఇయర్ అనేది తెలుసుకోవడానికి మనం డే ఆఫ్ ఇయర్ అనేది వాడతాం. సేమ్ యాజ్ వీక్ అనమాట. సో ఇది ఓవరాల్ ఇయర్ మీద ఇచ్చింది వీక్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిసెంబర్ కదా. సో 72 వీక్ 82 వీక్ అయింది అనమాట. డేకి 4 weeks ఉంటాయి. 4 into 10 40 ప్లస్ ఒక 2 వేసుకోండి, 48th వీక్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ మంత్ నేమ్ అనమాట. సో మంత్ నేమ్ ప్రింట్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ మంత్ నేమ్ అనేది. డే నేమ్ ప్రింట్ చేసుకోవడానికి డే నేమ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ డే అంటే ఏంటంటే ఈ మంత్ లో లాస్ట్ డే ఎప్పుడు అనేది తెలుసుకోవడానికి ఐ కెన్ యూజ్ లాస్ట్ డే అనే ఫంక్షన్ అనమాట. సో ఇది రియల్ టైంలో చాలా యూజ్ చేస్తాం, ఎందుకంటే దేర్ విల్ బి షెడ్యూలర్స్ అనమాట. సో షెడ్యూలర్స్ లో ఏంటంటే ఒక రోజు అంటే ఈ మంత్ మొత్తానికి ఈ టేబుల్ ఏ నుంచి బీకి పాస్ అయ్యే షెడ్యూలర్స్ కొన్ని ఉంటాయి. మంత్ ఎండ్ లో రన్ అయ్యే షెడ్యూలర్స్ ఉంటాయి. అంటే మంత్ ఎండ్ మొత్తం డేటా వస్తుంది. సో మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత ఒక షెడ్యూలర్ రన్ చేస్తాం అనమాట. షెడ్యూలర్స్ అనేవి ఫిక్స్డ్ టైంతో రన్ అవుతాయి. కొన్ని డైలీ రన్ అవుతాయి, కొన్ని వీక్లీ రన్ అవుతాయి, కొన్ని మంత్లీ రన్ అవుతాయి. సో దానికి ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మంత్ ఎండ్ తెలుస్తాను కదా, అది ఏ రోజు షెడ్యూల్ అవ్వాలని తెలిసేది. ఓకే, సో షెడ్యూలర్స్ లో ఇవి బాగా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ డే అనేది. సో ఇవి డేటా యాడ్, డేటా సబ్ట్రాక్షన్ అనమాట. సో ఇవి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డే ఉంది. సో నేను 3 రోజుల తర్వాత ఏ రోజు వస్తుందో తెలుసుకోవాలనుకున్నా, ఐ కెన్ యూజ్ యాడ్ డే యాడ్ అనమాట. సో డే యాడ్ పెట్టి కామాలో ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఇంటర్వల్స్ ని నేను యాడ్ చేయొచ్చు. అర్థం కాదు. ఇన్ కేస్ మీరు వన్ మంత్ లో 30 ఉంటుంది, జూలై అంటే అవును. 30 జూన్ అంటే 30 days. సో అక్కడ డేట్ స్పెసిఫిక్ డేట్ అంటే అక్కడ నేను డేట్ అలా ఎట్లా ఆల్వేస్ ఏది లాస్ట్ డే అండి? లాస్ట్ డే అనేది మీకు సింపుల్ అండి. ఇప్పుడు ఈ మంత్ పిక్ చేసుకుని మంత్ లో ఏది లాస్ట్ ఉంటే అది ప్రింట్ చేస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ ద ఇన్బిల్ట్ కో క్యాలెండర్ ఉంటుంది డేటాబేస్ కి. సో ఆ క్యాలెండర్ లో ప్రకారం మీకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో లాస్ట్ డే అది మీకు చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డే ఇస్తారు 01/01/2024 అని ఇచ్చారు అనుకోండి. సో జనవరిలో లాస్ట్ డే ఏదైతే ఉంటుందో అది మీకు అవుట్పుట్ లో ప్రింట్ చేసిద్ది అనమాట. ఓకేనా? ఒకసారి క్వైరీ రాద్దాం జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకే, సెలెక్ట్. సో టైం స్టాంప్ అంటున్నాను. టైం సెలెక్ట్ లాస్ట్ డే. క్లియరా? కరెంట్ డేట్ అని అదే కదా.
ఇన్ కేస్ నేను దీనిలో స్టాటిక్ గా ఒక వాల్యూ పాస్ చేశాను అనుకోండి. ఫిబ్రవరి లాస్ట్ నైట్ 29 క్లియరా? ఓకేనా? సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఇవి మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేసాం. టైం స్టాంప్ యాడ్, ఇవి టైం యాడ్ చేయడానికి టైం స్టాంప్ యాడ్. నెక్స్ట్ టైం స్టాంప్ డిఫరెన్స్, టూ వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఇవి యూజ్ చేస్తాం. డేట్ స్టాంప్ డిఫరెన్స్, టైం స్టాంప్ డిఫరెన్స్ అని. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి డేట్ ఫార్మాట్స్ అండి. దీని కన్వర్షన్ ఫంక్షన్ కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ మీకున్న ఒక డేట్ ఫార్మాట్ ఇంకో డేట్ ఫార్మాట్ లోకి మార్చుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ఆ ఫార్మాట్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేస్తారు చూడండి. ఇఫ్ యూ డిఫైన్ పర్సంటేజ్ వై అయితే ఇట్ విల్ ప్రింట్ యాజ్ 2024. స్మాల్ అయితే 2 digits ప్రింట్ చేస్తుంది, 24 ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫుల్ మంత్ అనుకోండి, ఫుల్ మంత్ నేమ్ కావాలనుకుంటే యూ కెన్ పుట్ పర్సంటేజ్ అనమాట. ఓకే, సో ఐ యూజ్ దిస్ వన్. డేట్ ఫార్మాట్ ఒకటి రాసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. క్రియేటెడ్ డేట్ అనే ఉన్న ఫార్మేట్ ని నేను ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో అలా ఉంది 2024-02-29 ఉంది కదా. సో నేను ఎలా మార్చాలనుకుంటున్నా అంటే 24 ఫిబ్రవరి, ఓకే, అండ్ డేట్ ప్రింట్ చేయాలనుకున్నా. సో వాట్ ఐ నీడ్ టు యూజ్ దీస్ థింగ్స్ అనమాట. ఇక్కడ నేను మీకు ఇవి ఇచ్చాను, ఇవి యూజ్ చేయాలి. సో ఐ విల్ గో లైక్ దిస్, పర్సంటేజ్ వై, మంత్, డే, ఇయర్. ఓకేనా? క్లియర్? సో నేను ఒక ఫార్మేట్ లో ఉన్నదాన్ని ఇంకొక ఫార్మేట్ లోకి చేంజ్ చేసుకోవడానికి ఐ కెన్ యూజ్ దిస్ వన్. సో నేను దీని కింద ఫార్మేట్స్ ఇచ్చాను చూడండి. క్యాప్స్ వై లో పెడితే 2024 వస్తుంది, స్మాల్ వై పెడితే లాస్ట్ 2 digits తీసుకుంటది, క్యాపిటల్ ఎం అంటే ఫుల్ మంత్ తీసుకుంటది, స్మాల్ ఎం అంటే మంత్ నెంబర్ ఒకటి తీసుకుంటది. ఓకే, క్యాప్స్ డి అంటే 9th, 12th, 28th, 31 అలా తీసుకుంటది అనమాట. నెక్స్ట్ హవర్ కన్వర్షన్స్ అనమాట ఇవి. సో క్యాపిటల్ హెచ్ అంటే 24 hours కిందకి వెళ్ళింది, స్మాల్ హెచ్ అంటే 12 hours కిందకి వెళ్ళింది. సో దెన్ వీక్ వచ్చేసరికి క్యాపిటల్ డబ్ల్యూ అంటే మండే, స్మాల్ డబ్ల్యూ అంటే దిస్ వన్ 02 numbers అనమాట. సో అబ్రివేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ పి అనేది ఏఎంపిఎం ప్రింట్ చేయడానికి. సో ఆర్ అనేది 12 hour ఫార్మాట్. సో ఇక్కడ వరకు ఉంది. సో ఈ ఫార్మాట్స్ అనమాట డేట్ అండ్ టైం కన్వర్షన్స్ అనమాట. సో టైం స్టాంప్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, అండ్ దెన్ సో ఇన్ కేస్ మీరు టైం స్టాంప్ లో కనుక ఒక డేట్ పాస్ చేస్తే బై డిఫాల్ట్ గా ఇది 0 అనేది డిఫాల్ట్ గా తీసుకుంటుంది. అది ఒక ఎగ్జాంపుల్. యూనిక్స్ వాల్యూస్ అనమాట ఫ్రమ్ యూనిక్స్ టైం. సో ఓవరాల్ ఇవి. సో దీంట్లో మనం రెగ్యులర్ గా ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే డేట్ కన్వర్షన్స్ ఒకటి బాగా వాడతాం, టైం స్టాంప్ ఒకటి వాడతాం, కరెంట్ డే ఒకటి వాడతాం, యాడ్ డేస్ ఒకటి బాగా ఎక్కువ వాడతాం, లాస్ట్ డే ఒకటి రియల్ టైం లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియరా? సో స్ట్రింగ్ కన్వర్షన్స్ క్లియరా? అప్పర్, లోవర్, కన్కాట్, మెయిన్ ఈ 3 వస్తాయి చాలు. రిమైనింగ్ యూ క్యాన్ ప్రాక్టీస్ అనమాట. న్యూమరిక్ వచ్చేటప్పటికి ఏవేంటి, ఫ్లోర్, రౌండ్, అబ్సల్యూట్. ఓకే, దెన్ యాప్స్ ఒకటి, ఫ్లోర్ ఒకటి ఉంది. నెక్స్ట్ మోడ్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ సో దీని డేట్ కన్వర్షన్స్ వచ్చేప్పటికి కరెంట్ డేట్ ప్రింట్ చేసుకోవడానికి కరెంట్ డేట్, కరెంట్ టైం స్టాంప్ అయితే కరెంట్ టైం స్టాంప్. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, ఇయర్ అయితే ఇయర్, డే అయితే డే, మంత్ అయితే మంత్, సెకండ్ అయితే సెకండ్, హవర్ అయితే హవర్, మినిట్ అయితే మినిట్ ఇస్తారు. నెక్స్ట్ డేట్ డిఫరెన్స్ అనేది మెయిన్ అనమాట. సో డేట్ డిఫరెన్స్ ఏంటంటే 2 dates డిఫైన్ చేశారనుకోండి, ఆ రెండింటి మధ్యలో ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి ఓవరాల్ గా డేట్ ఫంక్షన్స్ అనమాట. సో లాస్ట్ వచ్చేసరికి క్యాస్ట్ కన్వర్ట్ అనమాట. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ లోకి వాల్యూస్ ని చేంజ్ చేయడానికి వి యూజ్ క్యాస్ట్ ఆర్ కన్వర్ట్ అనమాట. సో
సో ఐ యూస్ క్యాస్ట్ అనమాట. ఒక క్యాస్ట్ యూస్ చేసి ఆర్ కన్వర్ట్ యూస్ చేసి ఐ చేంజ్ ద ఫార్మాట్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు వన్ డేటా టైప్. సో సెలెక్ట్ సిబిల్. ఓకే, ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇది వేర్ లో ఉంది. సో దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ ఇంట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి. సో లేదంటే దీంట్లో డెసిమల్లోకి చేంజ్ చేద్దాం. డెసిమల్ అంటే ఏంటంటే వాల్యూ డాట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలనేది డిఫైన్ చేయాలి. ఓకే, అది ఒక డేటా టైప్ డెసిమల్ అనేది. సో నేను దీన్ని డెసిమల్ కి కన్వర్ట్ చేస్తా. సో ఐ కెన్ యూజ్ ఇదర్ క్యాస్ట్ ఆర్ కన్వర్ట్ అనమాట. సో క్యాస్ట్ యూజ్ చేస్తే సింటాక్స్ ఇది, కన్వర్ట్ అయితే ఇది. సో ఐఎమ్ యూజింగ్ కన్వర్ట్ అనమాట. కన్వర్ట్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ కన్వర్ట్ సిబిల్. ఓకే, డేటా టైప్ ఏమనుకున్నా డెసిమల్. సో డెసిమల్ ఎన్ని వాల్యూస్ ఉండాలనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో లెంత్ వచ్చేసి 10 ఉండాలి. సో డాట్ తర్వాత దేర్ షుడ్ బి ఓన్లీ 2 వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు ఇది వేర్ లో ఉంది. ఎప్పుడైతే నేను డెసిమల్ కన్వర్ట్ చేస్తానో సో అదర్ వాల్యూస్ అనేవి ట్రంకేట్ అయిపోతాయి. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కమాండ్. క్లియరా? సో ఇక్కడ డేటా టైప్ ఎక్కడి నుంచి ఎక్కడ కన్వర్ట్ అయింది? సో వేర్ నుంచి డెసిమల్ కన్వర్ట్ అయింది. ఓకే, సో రియల్ టైం వచ్చేసినప్పటికి మీకు ఫైల్స్ నుంచి డేటా వస్తుంది. సో ఫైల్స్ నుంచి లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా సరే వేర్ ముందు స్టోర్ చేస్తారు. అండ్ దెన్ వేర్ నుంచి టేబుల్స్ లోంచి దెన్ దే విల్ లోడ్ ఇట్ ఇన్ టు ద మెయిన్ టేబుల్. సో మెయిన్ టేబుల్ కి లోడ్ చేసేటప్పుడు ఏంటంటే డేటా కన్వర్షన్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దెర్ విల్ బి స్పేసెస్ ఆర్ సంథింగ్. సో అలాంటి వాటిని చేయడానికి సో యూ కెన్ యూస్ క్యాస్ట్ ఆర్ కన్వర్ట్ అనమాట. కన్వర్షన్ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా? సో ఇవి కాకుండా అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. సో క్యాస్ట్ కన్వర్ట్ రెండు యూజ్ చేయొచ్చు, బట్ కన్వర్ట్ అనేది కొంచెం మెయిన్ అనమాట. సో ఇదేంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎక్కువ సపోర్ట్ చేసింది. ఓకే, సో ఇవి కాకుండా ఏమన్నాయి అంటే ఇందాక డిస్కస్ చేసిన డేట్ కూడా కన్వర్షన్ కదా. ఇందాక మనం చేసిన డేట్ కన్వర్షన్ కదా. సో డేట్ అనేది కూడా వన్ ఆఫ్ ది కన్వర్షన్ అనమాట. డేట్ ఫార్మాట్, స్ట్రింగ్ టు డేట్, యూనిక్ టైం స్టాంప్, కన్వర్ట్ టీజెడ్, క్యాస్ట్, హెక్స్, నెక్స్ ఇవన్నీ యూజ్ ఉండవు. క్యారెక్ట్ కన్వర్షన్, ఇవి యూనికోడ్ కన్వర్షన్. సో క్యాస్ట్ లో బూలియన్ కన్వర్షన్ అనమాట. సో రెండే ఉంటాయి కన్వర్షన్స్ అనేవి, క్యాస్ట్ అండ్ కన్వర్ట్ అనమాట. కన్వర్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో కన్వర్ట్ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక డేటా టైప్ లో వాల్యూని ఇంకో డేటా టైప్ లోకి చేంజ్ చేయడానికి యూజ్ క్యాస్ట్ ఆర్ కన్వర్ట్. ఓకే, సో లాస్ట్ అనమాట. లాస్ట్ వచ్చేసి ఏంటంటే జనరల్ ఫంక్షన్స్ అనమాట. ఇవి 3 ఉంటాయి. ఓకే, ఇఫ్ నల్, ఓకే, ఇఫ్ నల్, ఇఫ్ నాట్ నల్, దెన్ కొల్లీస్ అని 3 ఉంటాయి. సో అవి దేనికి యూజ్ చేస్తాం అంటే ఇన్ కేస్ మీ టేబుల్లో డిఫాల్ట్ అనేది లేదు వాల్యూ, టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. సో నల్ వాల్యూస్ ని ఇంకొక వాల్యూతో రీప్లేస్ చేయడానికి ఈ మూడిట్లో ఒక్కొక్కటి యూజ్ చేస్తాం. సో ఇవి రేపు డిస్కస్ చేద్దాం. ఇక్కడతో ఎండ్ చేద్దాం. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. సో రేపు జనరల్ ఫంక్షన్స్ కంప్లీట్ చేసి విల్ స్టార్ట్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. సార్ ఈ పీపీటీకి అండ్ దానికి లింక్ ఎక్కడ ఉంది సార్? ఈ స్ట్రింగ్ ఫంక్షన్ ఏంటండి? ఈ పీపీటీకి అండ్ దీని డాక్ కి. యా, మీకు పీపీటీ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉందండి. ఓకే, దాంట్లో క్లిక్ చేసి ఇది వస్తుందా యా, సార్? దాంట్లో చెక్ చేయండి. ఈ స్లైడ్ లోనే మీకు ఇచ్చాను పీపీటీ ఆప్షన్. ఈ స్లైడ్ లో మీకు ఇదిగోండి అంటే 5th స్లైడ్కి వెళ్తే మీకు ఇక్కడ డాక్యుమెంట్ లింక్ ఉంటుంది. ఓకే యా, ఓకే సార్ థ్యాంక్ యూ మళ్ళీ సార్. ఒకసారి షేర్ చేయరా సార్? అది కనిపించట్లేదు. ఏంటండి? పీపీటీ ఒకసారి మళ్ళీ షేర్ చేయరా యా, టెలిగ్రామ్? షేర్ చేస్తాను. సార్ మనకి ఇప్పుడు జీసీపీకి వచ్చే ఎస్కేల్ లో ఏం ఇంపార్టెంట్ సార్? ఏంటండి? జీసీపీకి వచ్చేసి ఎస్కేల్ లో ఏ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్? అర్థం కాలేదు. జీసీపీకి జీసీపీలో మనం ఎస్కేల్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం యూస్ చేస్తాం? ఈ లాస్ట్ వీక్ ఈ వీక్ చెప్పే చాలండి, సరిపోతాయి. అవునా సార్? యా, ఈ వీక్ లో మీకు మ్యాక్సిమం అంతా కవర్ అయిపోద్ది. సో ఈ వీక్ లాస్ట్ వీక్ ఈ వీక్ చెప్పిన సరిపోతాయి అండి. ఫర్దర్ 2 వీక్స్ ఏంటంటే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం రెగ్యులర్ గా ఎస్క్యూఎల్ లో వాడతాం. ఓకే ఓకే, బట్ ఇప్పుడు ఎక్స్టెన్స్ కానీ ఎక్కువ కన్వర్షన్స్ కానీ యూజ్ చేసే అవసరం ఉండదు జీసీపీలో.
జస్ట్ టేబుల్స్ క్రియేట్ చేసేసి వాల్యూ స్టోర్ చేయడానికి చిన్న చిన్న వాటికి మనం ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే డిడిఎల్ డిఎంఎల్ అది యూస్ చేస్తారు. అవే అండి మెయిన్ డిడిఎల్ డిఎంఎల్ డిక్యూఎల్ అండి. సో డిక్యూఎల్ Okay. వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో డేటా అనలిస్ట్ కి హెల్ప్ అవుతుందండి. అది. గ్రాఫికల్ Okay. రిపోర్ట్స్ వాటికి చూపించడానికి యూజ్ అయింది ఇప్పుడు ఇవన్నీ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఏంటండి?